గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనం 5th సెమిస్టర్కి సంబంధించినటువంటి 6th పేపర్ మోడర్న్ ఫిజిక్స్లో మొదటి పాఠం అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ పాఠంలో మనం ఆబ్జెక్టివ్స్ కనుక చూసినట్లయితే ఈ పాఠం తాలూకు ఆబ్జెక్టివ్స్, ఇందులో మనం డిఫరెంట్ అటామిక్ మోడల్స్ అంటే వేరువేరు పరమాణు నమూనాలను గురించి నేర్చుకుంటాం. అందులో ముఖ్యంగా బోర్ నమూనా అండ్ ఆ బోర్ నమూనాలో ఉన్నటువంటి లోపాలు, వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ బోర్స్ మోడల్. తర్వాత సోమర్ఫీల్డ్స్ మోడల్, సోమర్ఫీల్డ్ రిలేటివిస్టిక్ కరెక్షన్, సోమర్ఫీల్డ్ ప్రతిపాదించినటువంటి నమూనా గురించి, సోమర్ఫీల్డ్ యొక్క సాపేక్ష సవరణ గురించి మనం తెలుసుకుంటాం. తరువాత పాఠంలో మనం ఏంటంటే ఈ నమూనాలు వర్ణపటాలను వివరించలేకపోవడం వల్ల వచ్చినటువంటి సదిశా నమూనా గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ మనం తీసుకున్నటువంటి ఈ క్లాసులో ఆబ్జెక్టివ్స్ ఓన్లీ నమూనాల గురించి తెలుసుకుంటాం. ఆ నమూనాల్లో మనం థామ్సన్ నమూనా గురించి, రుదర్ఫోర్డ్ నమూనా గురించి, బోర్ నమూనా గురించి, సోమర్ఫీల్డ్ నమూనా గురించి నేర్చుకుందాం. తర్వాత క్లాసులో మనం సదిశా నమూనా అంటే ఏంటో చూద్దాం. సో మొదట ఏమిటి నమూనా, వాట్ ఈజ్ అటామిక్ మోడల్, అటామిక్ మోడల్ అంటే ఏంటి అని మనం క్వశ్చన్ వేసుకుంటే, పరమాణు వర్ణపట రేఖ ఇస్తుంది. పరమాణువులు అనేవి వర్ణపట రేఖలను ఉద్గారం చేస్తున్నాయి. మనకు ఆధార్ నంబర్ ఉన్నట్లుగా పరమాణువులకు వర్ణపట రేఖలు అనేవి అభిలక్షణ ధర్మంగా మనం చెప్పుకుంటాం. అంటే వర్ణపట రేఖ అనేది పరమాణువుకు సంబంధించినటువంటి అభిలక్షణ ధర్మంగా చెప్తాం. స్పెక్ట్రల్ లైన్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ ది ఆటమ్ ఆర్ ఎలిమెంట్ అని అంటాం. మరి ఈ వర్ణపట రేఖలు ఎందుకు వస్తున్నాయి, పరమాణు నిర్మాణం ఏ విధంగా ఉంది మొదలైన విషయాలను తెలియజేయడానికి అనేక మంది శాస్త్రవేత్తలు సిద్ధాంతాలను ప్రతిపాదించారు. డిఫరెంట్ సైంటిస్ట్స్ వర్ ప్రపోజ్డ్ డిఫరెంట్ థియరీస్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ద emission of spectral lines by atoms and in order to explain the structure of the atom. These theories were known as atomic models. ఈ సిద్ధాంతాలని మనం పరమాణు నమూనాలు అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ నమూనాల్లో ఏమిటేమిటి ఉన్నాయి అన్నది 1 by 1 మనం చూద్దాం. మొదట ప్రతిపాదించింది థామ్సన్ నమూనా, థామ్సన్ పుడింగ్ మోడల్ అని కూడా అంటారు. రెండవది రూదర్ఫోర్డ్ నమూనా, రూదర్ఫోర్డ్స్ మోడల్. తరువాత కాలంలో ప్రతిపాదించబడింది బోర్ నమూనా, బోర్స్ మోడల్. తర్వాత సోమర్ఫీల్డ్ సాపేక్ష నమూనా, సోమర్ఫీల్డ్స్ రిలేటివిస్టిక్ అటామిక్ మోడల్. ఆ తర్వాత సదిశా పరమాణు నమూనా, వెక్టర్ యాటమ్ మోడల్. అండ్ చివరగా తరంగ యాంత్రిక నమూనా, క్వాంటమ్ మెకానికల్ మోడల్. సో ఇక్కడ మనం ఈ నమూనాలను ఒకదాని తర్వాత ఒకటి వరుసగా తెలుసుకుందాం, అంటే ఏమిటో చూద్దాం. మొదట థామ్సన్ నమూనా. మరి ఈ థామ్సన్ అనేటువంటి శాస్త్రవేత్త పరమాణువును ఒక పుడింగ్ అంటే ఒక పుచ్చకాయ మాదిరిగా తీసుకోవడం జరిగింది. పరమాణువును గురించి వివరించడానికి అంతకుముందు డాల్టన్ చెప్పినట్లుగా పరమాణువు అనేది విభజించడానికి, ఇంకా తదుపరి విభజించడానికి సాధ్యపడని ఒక చిన్న కణంగా పేర్కోవడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డివైడ్ ఇంటూ ఫర్దర్ పార్ట్స్ అని యాటమ్ని మనం పిలవడం జరిగింది. డాల్టన్ యాటమ్ అనేటువంటి దాన్ని చెప్పడం జరిగింది. మరి ఈ యాటమ్ ఎట్లా ఉంటుందని చెప్పడానికి మొదట థామ్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ఏ విధంగా పరమాణువును సూచించాడంటే, ఇది ఒక పుచ్చపండు మాదిరిగా, అందులో ఉన్నటువంటి గుజ్జంతా కూడాను ఎర్రగా కనిపిస్తున్న గుజ్జంతా ధనావేశం అనుకుంటే, ఇక్కడ గింజలు ఏవైతే ఉంటాయో వాటిని రుణావేశిత ఎలక్ట్రాన్లుగా పేర్కొనడం జరిగింది. మరి ఈయన తెలియజేసినటువంటి ఈ పుడింగ్ మోడల్లో ఈ ఎలక్ట్రాన్లను ధనావేశానికి బంధించేటువంటి బంధాలను గురించి కానీ, సరళమైనటువంటి 1, 2 కాకుండా అనేక సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉండేటప్పుడు ఆ ఎలక్ట్రాన్ల అమరికను గురించి కానీ, వర్ణపట రేఖల ఆవిర్భావం గురించి కానీ మొదలైన విషయాలు తెలియజేయకపోవడం వల్ల ఈ నమూనాను సవరిస్తూ, ఇందులో ఉన్నటువంటి లోపాలను సవరిస్తూ తర్వాతి కాలంలో రూదర్ఫోర్డ్ అనేటువంటి శాస్త్రవేత్త తన నమూనాను ప్రతిపాదించడం జరుగుతుంది.
రూదర్ఫర్డ్ చేసినటువంటి ప్రయోగాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. ఇది రూదర్ఫర్డ్ చేసినటువంటి ప్రయోగం యొక్క నమూనా. ఇందులో ఆయన రేడియోధార్మిక పదార్థం నుండి వచ్చినటువంటి ఆల్ఫా కణాలను బంగారు రేకు మీద పతనం చేస్తారు. ఈ ప్రయోగాన్ని ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం అని కూడా పిలుస్తారు. ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ విచ్ వాస్ డన్ బై రూదర్ఫర్డ్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది యాటమ్. మరి ఇప్పుడు ఈ రేడియోధార్మిక పదార్థం నుంచి, రేడియో యాక్టివ్ ఎలిమెంట్ నుంచి వచ్చిన ఈ ఆల్ఫా కణాలు అంటే డబ్లీ అయనైజ్డ్ హీలియం అయాన్స్, అంటే +2 విద్యుదావేశం ఉన్నటువంటి ధనావేశ హీలియం అయాన్లను మనం ఏమని పిలుస్తామంటే ఆల్ఫా కణాలుగా తీసుకోవడం జరుగుతుంది. ఈ ధనావేశిత ఆల్ఫా కణాలు స్వర్ణపత్రం మీద, బంగారు రేఖ మీద పతనమైనప్పుడు చాలా వరకు ఈ ఆల్ఫా కణాలన్నీ కూడా చొచ్చుకొని పోయి ఈ చుట్టూ ఉన్నటువంటి దాన్ని మనం ఫ్లోరోసెంట్ స్క్రీన్ అంటే ప్రతిదీప్తి తెర అంటాము. ఈ ప్రతిదీప్తి తెర మీద మనకు ఏమిటి జరిగిందంటే ప్రస్ఫురణలు, సింటిలేషన్స్ అనేవి ఏర్పాటు చేశాయి. సో కొన్ని ఆల్ఫా కణాలు మనకు ఎక్కువ కోణంతో పరిక్షేపణం చెందాయి. చాలా కొద్ది సంఖ్యలో ఆల్ఫా కణాలు, అంటే సుమారు 10,000లో ఒక ఆల్ఫా కణం ఇంచుమించు వ్యతిరేక దిశలో వచ్చి మనకు ప్రస్ఫురణలను ఏర్పరుస్తుంది. మరి ఈ ధనావేశిత ఆల్ఫా కణాలు చాలా వరకు చొచ్చుకొని పోయాయి అంటే దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే పరమాణువు చాలా వరకు ఖాళీగా ఉందని అర్థమవుతుంది. 10,000లో ఒక ఆల్ఫా కణం మళ్ళీ వెనక్కి పరిక్షేపణం చెందింది అంటే దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ఈ ధనావేశ కణాన్ని వికర్షించగలిగేది ఇంకొక ధనావేశం. కాబట్టి పరమాణువుకు సంబంధించిన ధనావేశం అంతా కూడా చిన్న ప్రాంతంలో ఉంటుంది. ఆ ప్రాంతాన్ని కేంద్రకము అని మన రూదర్ఫర్డ్ తెలియజేయడం జరిగింది. సో ఎంటైర్ పాజిటివ్ చార్జ్ ఆఫ్ ది ఆటమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఏ వెరీ మైన్యూట్ రీజియన్. దట్ రీజియన్ ఈజ్ నోన్ యాజ్ సెంటర్ ఆఫ్ ది ఆటమ్ ఆర్ న్యూక్లియస్ ఆఫ్ ది ఆటమ్ అని దాన్ని పిలవడం జరిగింది. ఆ పరమాణువుకు సంబంధించిన కేంద్రకంలో దాని ధనావేశం అంతా కూడా ఉంటుంది. మరి ఈ పరమాణు కేంద్రకం చుట్టూ వేరువేరు వృత్తాకార కక్షల్లో మనకు ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తూ ఉంటాయి అని రూదర్ఫర్డ్ తెలియజేశాడు. మరి ఎలక్ట్రాన్లు వృత్తాకార కక్షలో కేంద్రకం చుట్టూ తిరిగేటప్పుడు ఈ ధనావేశ కేంద్రకానికి ఎలక్ట్రాన్లు రుణావేశం ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో ఉన్న ఆకర్షణ బలం అనేది అపకేంద్ర బలానికి సమానం అవ్వడం వల్ల అది వృత్తాకార కక్షల్లో మన కేంద్రకం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి అని మనకు రూదర్ఫర్డ్ తెలియజేస్తారు. కానీ ఈ రూదర్ఫర్డ్ నమూనా అనేది సంప్రదాయ విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతము అంటే క్లాసికల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఒక రుణావేశ ఎలక్ట్రాన్ వృత్తాకార కక్షలో తిరిగేటప్పుడు అంటే త్వరణం చెందుతున్నటువంటి విద్యుదావేశం వెనెవర్ అండ్ ఛార్జ్ ఈజ్ యాక్సలరేటింగ్ దెన్ ఇట్ కంటిన్యూస్లీ ఎమిట్స్ రేడియేషన్ అని మనకు సంప్రదాయ విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం చెప్తుంది. కాబట్టి ఎలక్ట్రాన్ వృత్తాకార కక్షలో కేంద్రకం చుట్టూ తిరిగేటప్పుడు అది అవిచ్ఛిన్నంగా వికిరణాన్ని ఇస్తూ క్రమంగా అది వృత్తాకార కక్ష కాస్త సర్పిలాకారము స్పైరల్ షేప్లోకి వెళ్ళిపోయి అది కేంద్రకంలో పడి కేంద్రకం అనేది నశించాలి. అంటే పరమాణు కేంద్రకంలో పడిపోవడం వల్ల పరమాణు అనేది నశించిపోవాలి. కానీ అలా జరగట్లేదు, పరమాణువులు స్థిరంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ సిద్ధాంతము లేదా ఈ నమూనా అనేది పరమాణు స్థిరత్వాన్ని గురించి వివరించలేకపోయింది. 1900 సంవత్సరంలో మ్యాక్స్ ప్లాంక్ అనే శాస్త్రవేత్త కృష్ణ వస్తువులో శక్తి విస్తరణను వివరించడానికి ఒక విప్లవాత్మకమైనటువంటి సిద్ధాంతము, దాన్నే క్వాంటం సిద్ధాంతం అంటాము. ఆ క్వాంటం సిద్ధాంతం ఆధారంగా చేసుకొని ఆయన కృష్ణ వస్తువులో శక్తి విస్తరణను చక్కగా వివరించడం జరిగింది. ఆ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని బోర్ తన నమూనాను ప్రతిపాదించడం జరిగింది. ఆయన చెప్పిన ఈ 2 పాయింట్లు కూడాను మనకు రూదర్ఫర్డ్ నమూనాలో ఉన్నటువంటివే. అంటే ధనావేశం అంతా కూడా కేంద్రకం దగ్గర ఉంటుందని, చిన్న స్థానంలో చిన్న ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటుందని, దాన్నే పరమాణు కేంద్రకం అంటారన్నారు. ఈ పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార కక్షలో తిరిగేటప్పుడు ఈ అపకేంద్ర బలానికి సమానంగా
స్థిర విద్యుత్ బలం అనేది పనిచేస్తుంది అని చెప్తారు. మరి ఈ r అనేది కక్ష యొక్క వ్యాసార్థం అనుకుందాం. అందులో తిరుగుతున్న ఎలక్ట్రాన్ యొక్క రేఖీయ వేగం v అనుకుందాం. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి m అనుకున్నట్లయితే ఎలక్ట్రాన్ విద్యుదావేశాన్ని స్మాల్ eతో నేను చూపిస్తే అప్పుడు ధనావేశ కేంద్రకానికి తర్వాత రుణావేశ ఎలక్ట్రాన్‌కి మధ్యలో ఉన్నటువంటి ఆకర్షణ బలాన్ని మనం తీసుకున్నట్లయితే ఇది మన కూలాంబ్ సూత్రం నుండి 1/4πε0 E²/r²కి సమానమవుతుంది. ఇక్కడ Z 1గా తీసుకున్నాను. ఉదజని పరమాణువు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ Z 1గా తీసుకున్నాం కాబట్టి ఫార్ములా ఇట్లా ఉంటుంది. mv²/r ఇది అపకేంద్ర బలము, ఇది అభికేంద్ర బలము రెండు తుల్యం అవ్వడం వల్ల మనకు వృత్తాకార కక్షలో ఎలక్ట్రాన్లు తిరుగుతాయని చెప్పడం జరిగింది. అయితే క్లాసికల్ థియరీ ప్రకారం అన్ని వృత్తాకార కక్షలు సాధ్యపడతాయి ఎలక్ట్రాన్‌కు. కానీ బోర్ సిద్ధాంతం క్వాంటీకృతం చెందించింది ఈ కక్షలను. క్వాంటం సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని బోర్ ఏం చెప్తారంటే ఎలాంటి వృత్తాకార కక్షలు సాధ్యపడతాయంటే ఆ కక్షకుశంలో ఎలక్ట్రాన్ తిరిగేటప్పుడు దాని కోణీయ ద్రవ్యవేగము h/2πకి పూర్ణాంక గుణిజంగా ఉండవలెను. కాబట్టి కోణీయ ద్రవ్యవేగం యాంగులార్ మొమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ మస్ట్ బి ఇంటీజర్ మల్టిపుల్ ఆఫ్ h/2π. దోస్ ఆర్బిట్స్ ఆర్ పాసిబుల్. దీస్ ఆర్బిట్స్ ఆర్ నోన్ యాజ్ క్వాంటైజ్డ్ ఆర్బిట్స్. క్వాంటీకృతాన్ని చెందించడం జరిగింది. ఈ విధంగా క్వాంటీకృతమైనటువంటి కక్షలు మాత్రమే సాధ్యపడతాయని దాన్నే బోర్ కక్షలని మనం పిలవడం జరుగుతుంది. తరువాత ఈ MVR అనేది మనకు కోణీయ ద్రవ్యవేగాన్ని యాంగులార్ మొమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఆర్బిటింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ విత్ ఇన్ ఏ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ r, then angular momentum MVR is nh/2π where n is any integer. Here h is called Planck's constant, Planck స్థిరాంకం అని మనం చెప్తాం. ఈ కక్షలలో తిరిగేటప్పుడు ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించదు లేదా కోల్పోదు. సో మనకు రుదర్ఫర్డ్ నమూనాలో శక్తిని క్రమంగా కోల్పోయింది, కానీ ఇక్కడ కక్షలో తిరిగేటప్పుడు ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించదు, కోల్పోదు. వీటిని మనం స్థిర కక్షలు లేదా స్టేషనరీ ఆర్బిట్స్ అని పిలవడం జరుగుతుంది. అట్లాగే ఒక కక్ష నుంచి వేరో కక్షకి ఎలక్ట్రాన్ కనుక దూకినట్లయితే, జంప్ అయినట్లయితే అప్పుడు వికిరణం శోషించడం కానీ ఉద్గారం కానీ జరుగుతూ ఉంటుంది. దీని ప్రకారం E2 - E1 hν సమానము. అంటే ఎక్కువ శక్తి స్థాయి గల కక్ష నుంచి తక్కువ శక్తి స్థాయి గల కక్షకి ఎలక్ట్రాన్ సంక్రమణం జరిగితే అప్పుడు వికిరణం ఉద్గారం అవుతుంది. తక్కువ శక్తి స్థాయిలో ఉన్న ఎలక్ట్రాన్ ఎక్కువ శక్తి స్థాయిలోకి జంప్ అయ్యేటప్పుడు దానికి శక్తి కావాలి కాబట్టి అది శోషించుకుంటుంది. ఈ శక్తి శోషణ లేదా ఉద్గారం అనేది hν పూర్ణాంక గుణిజంగా ఉంటుందని మనకు ఈ నియమం అనేది తెలియజేయడం, ఈ మోడల్ అనేది తెలియజేయడం జరిగింది. సో ద ట్రాన్సిషన్ ఫ్రమ్ one energy state to another energy state takes place, and when this transition takes place, then the emitted energy or absorbed energy hν is given by E2 - E1, where nu is called frequency of emitted or absorbed frequency of the radiation. ఇక్కడ న్యూని ఉద్గారమైన లేదా శోషించుకున్న వికిరణం యొక్క పౌనఃపున్యంగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ నమూనాల చక్కగా ఉదజని లేదా ఉదజని వంటి పరమాణువులకు సంబంధించిన వర్ణపటాలను చక్కగా వివరించింది. అంటే ఎక్కువ శక్తి స్థాయి గల కక్ష నుండి తక్కువ శక్తి స్థాయి గల కక్షకి జంప్ అయ్యేటప్పుడు వికిరణం పుడుతుంది. ఈ వికిరణం వల్ల మనకు వర్ణపట రేఖలు వస్తున్నాయని, ఉదజని పరమాణువుకు సంబంధించి వర్ణపట శ్రేణులన్నీ కూడా చక్కగా వివరించడం జరిగింది. వాటినే మనకు తెలుసు, మనం లోవర్ క్లాసెస్లో చదువుకున్నాం. లైమన్ శ్రేణి, బామర్ శ్రేణి, ప్యాషన్ శ్రేణి, బ్రాకెట్ శ్రేణి మరియు ఫండ్ శ్రేణి. సో డిఫరెంట్ సిరీస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అని మనం లోవర్ క్లాసెస్లో నేర్చుకోవడం జరిగింది. మరి ఇందులో ఉన్నటువంటి లోపాలు ఏమిటి? వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ అసోసియేటెడ్ విత్ బోర్స్ మోడల్ కనుక మనం చూసినట్లయితే, దిస్ మోడల్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ హైడ్రోజన్ ఆర్ హైడ్రోజన్ లైక్ ఆటమ్స్. ఉదజని లేదా ఉదజని వంటి పరమాణువులను గురించి మాత్రమే ఇది వివరించడం జరిగింది, వర్ణపటాలను వివరించడం జరిగింది. కానీ సంశ్లిష్టమైనటువంటి పరమాణువుల వర్ణపటాలని, కాంప్లెక్స్ ఆటమ్స్ తాలూకు స్పెక్ట్రమ్ ఇది వివరించలేకపోయింది. అట్లాగే ఎలక్ట్రాన్ల సీటింగ్ అరేంజ్మెంట్, హౌ ద ఎలక్ట్రాన్స్ ఆర్ అరేంజ్డ్ విత్ ఇన్ అన్ ఆటమ్, పరమాణువులో ఎలక్ట్రాన్లు ఏ విధంగా కూర్చొని ఉంటాయి, వాటి అమరిక ఎట్లా ఉంటుందన్న విషయాన్ని మనకు ఈ నమూనా వివరించలేకపోయింది. అండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది స్పెక్ట్రల్ లైన్, ఎమిటెడ్ లైన్, మనకు వర్ణపట రేఖ యొక్క తీవ్రతలో కొన్ని రేఖలు
ఎక్కువ తీవ్రతతో ఉన్నాయి, కొన్ని రేఖలు తక్కువ తీవ్రతతో ఉన్నాయి. కారణం ఏమిటి అన్న విషయాన్ని మనకు ఈ నమూనా చెప్పలేదు. అట్లాగే ఈ నమూనా ట్రాన్సిషన్ అన్ని రకాల కక్షల నుంచి అన్ని రకాల కక్షలకు ఎలక్ట్రాన్ల సంక్రమణ జరుగుతుందా? డస్ ఆల్ ట్రాన్సిషన్స్ టేక్స్ ప్లేస్ ఆర్ నాట్ అన్న విషయాన్ని, సంక్రమణ నియమాలను గురించి ఏ రకమైనటువంటి సూత్రాలను తెలియజేయలేదు. అట్లాగే ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ స్పెక్ట్రల్ లైన్ వర్ణపట రేఖ యొక్క సూక్ష్మ నిర్మాణము. ఉదాహరణకి మనం ఇందాక చెప్పినట్లుగా ఉదజని పరమాణు వర్ణపటంలో బామర్ శ్రేణి మనం తీసుకుందాం. బామర్ శ్రేణి అంటే n = 2 స్థాయికి ఎక్కువ శక్తి స్థాయిగా నుంచి ఎలక్ట్రాన్ కనుక n = 2 స్థాయికి జంప్ అయినట్లయితే, వెన్ ట్రాన్సిషన్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ టు n = 2 ఎనర్జీ లెవెల్, దెన్ దట్ సిరీస్ ఈజ్ నోన్ యాజ్ బామర్ సిరీస్. సో ఈ బామర్ శ్రేణిలో మొదటి రేఖను, ద ఫస్ట్ మెంబర్ ఆఫ్ బామర్ సిరీస్ ఈజ్ నోన్ యాజ్ H ఆల్ఫా లైన్, H ఆల్ఫా రేఖ అంటాం. అంటే n = 3 స్థాయి నుండి n = 2 స్థాయికి ఎలక్ట్రాన్ సంక్రమణ జరిగినప్పుడు పుట్టేదే H ఆల్ఫా రేఖ. మరి H ఆల్ఫా రేఖను మనం గమనించినట్లయితే, హై రిజాల్వింగ్ పవర్ ఉన్నటువంటి మైక్రోస్కోప్తో కనుక మనం చూసినట్లయితే, H ఆల్ఫా లైన్ కన్సిస్టింగ్ ఆఫ్ 5 కాంపోనెంట్స్, 5 అంశాలు కలిగి ఉన్నట్లుగా కనుగొనడం జరిగింది. మరి ఈ సూక్ష్మ నిర్మాణం అంటాం దీన్ని, దాని గురించి మనకు బోర్ నమూనా చెప్పలేకపోయింది. అట్లాగే వెన్ స్పెక్ట్రల్ లైన్ ఎమిటెడ్ బై అన్ ఆటమ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, then the splitting of spectral line takes place, that is known as Zeeman effect. రేఖా వర్ణపటాన్ని ఇస్తున్నటువంటి పరమాణువుని తీసుకెళ్లి అయస్కాంత క్షేత్రంలో కూర్చోబెడితే ఆ వర్ణపట రేఖ అనేక అంశాలుగా విడిపోతుంది, దాన్ని జీమాన్ ఫలితమని. సిమిలర్లీ వెన్ an atom is placed in electric field, then splitting of spectral line takes place, which is known as Stark effect. అంటే పరమాణువు, రేఖా వర్ణపటాన్ని ఇస్తున్న పరమాణువుని తీసుకెళ్లి విద్యుత్ క్షేత్రంలో ఏర్పాటు చేసినట్లయితే ఆ వర్ణపట రేఖలో అనేక అంశాలుగా విభజిస్తుంది, దాన్ని మనం స్టార్క్ ఫలితం అంటాము. ఈ జీమాన్ ఫలితం గురించి కానీ స్టార్క్ ఫలితం గురించి కానీ మనకు ఈ నమూనా వివరించలేకపోయింది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్ అసోసియేటెడ్ విత్ ద బోర్స్ మోడల్. మరి బోర్ నమూనాలో ఉన్నటువంటి లోపాలను సవరిస్తూ తర్వాత కాలంలో సోమర్ఫీల్డ్ అనే శాస్త్రవేత్త దీర్ఘవృత్తాకార కక్షల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సోమర్ఫీల్డ్ ఇంట్రడ్యూస్డ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ బోర్ సర్క్యులర్ ఆర్బిట్స్. ఈ నమూనా ప్రకారం మనకు గ్రహాలు సూర్యుని చుట్టూ ఏ విధంగా దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతున్నాయో, అలాగే ఎలక్ట్రాన్ల కేంద్రకం చుట్టూ కూడా దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ మన కేంద్రకం అనేది ఆ దీర్ఘవృత్తం యొక్క నాభి వద్ద ఉంది అని చెప్తారు. సో ఆల్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ an elliptical orbit such that the nucleus is at one of its foci అని చెప్తారు. మరి ఎలక్ట్రాను యొక్క స్థానాన్ని ఏదో ఒక కాలంలో మనకి చెప్పడానికి 2 నిరూపకాలు కావాలి, దట్ ఆర్ నోన్ యాజ్ రేడియస్ వెక్టర్ ఆర్ అండ్ అజిముత్ యాంగిల్ psi. అంటే ఎలక్ట్రాన్ దీర్ఘవృత్తాకార కక్షలో తిరిగేటప్పుడు ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని మనకు చెప్పడానికి 2 నిరూపకాలు తీసుకున్నాము, ఒకటి ఆర్ మరియు ఫై. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఇక్కడ ఉందనుకున్నట్లయితే కేంద్రకం నుంచి ఒక ఎలక్ట్రాన్కు ఒక లైన్ గీస్తే ఒక రేడియస్ వెక్టర్ని మనం దాని రేడియస్ వెక్టర్ లేదా వ్యాసార్థీయ సదిశ అంటాము. ఈ వ్యాసార్థీయ సదిశ మన మేజర్ యాక్సిస్తో చేస్తున్న కోణాన్ని మనం అజిముత్ కోణం అని మనం పిలుస్తాము. ఈ 2 నిరూపకాలతో మనం ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్ యొక్క రేఖీయ వేగం, ద లీనియర్ వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్, 2 అంశాలుగా విభజిస్తాం. వన్ ఈజ్ అలాంగ్ ద రేడియస్ వెక్టర్ అండ్ అదర్ వన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ వెక్టర్. మనకు వ్యాసార్థ సదిశ వెంబడి ఉండే వేగాన్ని వ్యాసార్థీయ వేగం అని, దానికి లంబంగా ఉండే వేగాన్ని మనం తిరియక్ వేగం అని పిలుస్తాం. రేడియల్ కంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అండ్ ట్రాన్స్వర్స్ కంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. సో మనకు 2 వేగాంశాల కింద ఎప్పుడైతే ఎలక్ట్రాన్ యొక్క వేగాన్ని విభజించామో పర్యవసానంగా వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ యాంగులార్ మొమెంటం అసోసియేటెడ్ విత్ ద ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్కి 2 రకాల కోణీయ ద్రవ్యవేగాలు కలవు. ఒకటి వ్యాసార్థీయ కోణీయ ద్రవ్యవేగం, దాన్ని పిఆర్ అంటాము. రెండోది అజిముతల్ కోణీయ ద్రవ్యవేగం, దాన్ని పి5 అంటాం. సో ఈ 2 రకాల కోణీయ ద్రవ్యవేగాలు కూడా బోర్ నమూనాలో వలె ఈ 2 కూడా క్వాంటీకృతం చెంది ఉంటాయి. సో అక్కడ బోర్ క్వాంటీకృతం చేసినప్పుడు ఎంవిఆర్ NH/2π అన్నాం, ఎన్ని ఇంటీజర్ అన్నాం. అక్కడ n అనే దాన్ని మనం ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ లేదా ప్రధాన క్వాంటం సంఖ్య అంటాం. సో ఏ విధంగా కోణీయ ద్రవ్యవేగాన్ని మనకు బోర్ నమూనా క్వాంటీకృతం చేసిందో ఇక్కడ 2 రకాలైనటువంటి ద్రవ్యవేగాలు వచ్చాయి, ఆ 2 కూడా క్వాంటీకృతం అవుతాయి.
పిఆర్ అంటే రేడియల్ కాంపోనెంట్ ఆఫ్ యాంగులర్ మొమెంటం, అజిముతల్ యాంగులర్ మొమెంటం P5 రెండూ కూడా క్వాంటమ్ కండిషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎన్ఆర్ని మనం రేడియల్ క్వాంటమ్ సంఖ్య అని, N5ని అజిముతల్ క్వాంటమ్ నంబర్ లేదా అజిముతల్ క్వాంటమ్ సంఖ్య అంటారు. అజిముతల్ క్వాంటమ్ నంబర్, రేడియల్ క్వాంటమ్ నంబర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఈ మూడింటి మధ్యలో సంబంధాన్ని మనం ఎట్లా చూపిస్తాం? NR + N5 = N గా మనం చెప్పడం జరిగింది. N ఈజ్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ విచ్ ఈజ్ సేమ్ యాజ్ ద N ప్రపోజ్డ్ బై బోర్స్ మోడల్. మరి ఇప్పుడు ప్రధాన క్వాంటం సంఖ్య N = 1 అనుకుందాం అనుకోండి. N = 1 అయితే అప్పుడు N విలువ NR + N5కి సమానం కాబట్టి N5 = 1, NR = 0 అవ్వడానికి ఒక సందర్భం ఉంది. అట్లాగే N5 = 0, NR = 1 అవ్వడానికి ఇంకొక సందర్భం ఉంది. కానీ నేను ఎందుకు తీసుకోలేదంటే N5 0 కాకూడదు. N5 గనక 0 అయితే అప్పుడు ఎలక్ట్రాన్ చలనం రేఖీయంగా ఉండి ఈ ఎలక్ట్రాన్ అనేది ఈ విధంగా కదలాలి. అంటే ఒక ఆవర్తన కాలంలో అది కేంద్రకంలో 2 సార్లు చొచ్చుకొని పోవాలి. సో విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ కాబట్టి N5కి మినిమం వాల్యూ 1 అవుతుంది. కాబట్టి N = 1 అయితే N5 = 1 దెన్ వీ హ్యావ్ అ సర్క్యులర్ ఆర్బిట్. ఇట్లా విధంగా మనకు ఒక సర్క్యులర్ ఆర్బిట్ వస్తుంది. N = 2 అయినప్పుడు మనకు 2 రకాల సందర్భాలు వస్తాయి. N = 2 అయితే N5 = 1 కావచ్చు. అప్పుడు ఎలిప్టికల్ ఆర్బిట్ దీర్ఘవృత్తాకార కక్ష. N = 2, N5 = 2 అయితే వృత్తాకార కక్ష. 2 రకాలుగా ఇట్లో ఇది N = 2, N5 = 2, తర్వాత ఇదేమో N = 2, N5 = 1. సో ఇది దీర్ఘవృత్తాకార కక్ష, ఇదేమో వృత్తాకార కక్ష. ఈ విధంగా మనకు కక్షలు అనేవి ఏర్పడతాయని సోమర్ఫీల్డ్ అనే శాస్త్రవేత్త తెలియజేయడం జరిగింది. అయితే ఆయన చెప్పినటువంటి ఈ నియమం ద్వారా లేదా ఈ దీర్ఘవృత్తాకార కక్షలు ద్వారా శక్తికి సమీకరణాన్ని తీసుకొస్తే ఆ శక్తికి సమీకరణం బోర్ నమూనా చూపించిన శక్తికి సమీకరణంతో సరిపోయింది. అంటే మన సోమర్ఫీల్డ్ తెలియజేసినటువంటి దీర్ఘవృత్తాకార కక్షలు ఏ విధమైనటువంటి శక్తిలో మార్పుకు తీసుకొని రాలేదు. తర్వాత ఈ సోమర్ఫీల్డ్ అనే శాస్త్రవేత్త ఇంకొక విషయాన్ని తెలియజేశాడు. ఏమిటంటే దాన్ని మనం సోమర్ఫీల్డ్ రిలేటివిస్టిక్ కరెక్షన్, సాపేక్ష సవరణ అంటాం. బోర్ కక్షలో ఎలక్ట్రాన్ తిరిగేటప్పుడు దాని వేగము కాంతి వేగంతో పోల్చదగినదిగా 0.007 టైమ్స్ ద స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ వాక్యూమ్. శూన్యంలో కాంతి వేగానికి 0.007 టైమ్స్ ఉంటుందండి. దాన్నే సాపేక్ష వేగం అంటాం. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ సాపేక్ష వేగంతో చలిస్తుందో దాని ద్రవ్యరాశిలో మార్పును మనం గమనించాలి. ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతం ఐన్స్టీన్ ప్రతిపాదించారు. ఐన్స్టీన్ ప్రతిపాదించిన ఈ సాపేక్షతా సిద్ధాంతంలో ఏ వస్తువైనా సరే, ఏ కణమైనా సరే సాపేక్ష వేగంతో చలించేటప్పుడు దాని ద్రవ్యరాశిలో మార్పు వస్తుంది. ఈ సూత్రం ప్రకారం సాపేక్ష ద్రవ్యరాశి M = రిలేటివిస్టిక్ మాస్ M = m0/√1 - v²/c². v అనేది పార్టికల్ తాలూకు వేగము, c అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, శూన్యంలో కాంతి వేగము, m0 అంటే రెస్ట్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ప్రజెంట్. ఇక్కడ మనం m0ని ఎలక్ట్రాన్ యొక్క విరామ ద్రవ్యరాశిగా తీసుకోవడం జరిగింది. అయితే ఎలక్ట్రాన్ కక్షలో తిరిగేటప్పుడు దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుందని ఇందాక మనం చెప్పుకున్నాం. ఎలక్ట్రాన్ ఈ దీర్ఘవృత్తాకార కక్షలో తిరిగేటప్పుడు మనకు చూసినట్లయితే ఇది దీర్ఘవృత్తాకార కక్ష. ఇక్కడ ఉండేటప్పుడు కేంద్రకానికి దగ్గరగా ఉంది, ఇక్కడ ఉండేటప్పుడు కేంద్రకానికి దూరంగా ఉంది. కేంద్రకానికి దగ్గరగా ఉన్నప్పుడు దాని వేగం ఎక్కువగా ఉంటుంది, కేంద్రకానికి దూరంగా పోతున్నప్పుడు వేగం తగ్గుతుంది. ఈ ఆకర్షణ బలానికి లోనై ఉంటుంది కాబట్టి దీనికి అధిగమిస్తూ స్పీడ్గా వెళ్తుంది, ఇక్కడ స్లోగా వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ స్పీడ్గా పరిగెడుతుంది, ఇక్కడ స్లోగా ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్ యొక్క వేగం మారుతూ ఉంది. ఎలక్ట్రాన్ వేగం ఎప్పుడైతే మారుతుందో సాపేక్ష ద్రవ్యరాశి కూడా మారుతుంది. ఎలక్ట్రాన్ యొక్క సాపేక్ష ద్రవ్యరాశిలో మార్పును కూడా మనం తీసుకున్నట్లయితే, పరిగణలోకి తీసుకున్నట్లయితే అప్పుడు ఉద్జని పరమాణువుకు సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ తాలూకు శక్తికి సమీకరణం ఇట్లా ఉంటుంది. ఇందులో కేవలం Na కాకుండా N5 కూడా ఉంది. మనం బోర్ నమూనాలో శక్తి విలువ కేవలం N మీద మాత్రమే ఆధారపడి ఉంటే సోమర్ఫీల్డ్ నమూనాలో ఉద్జని పరమాణువులోని ఎలక్ట్రాన్ తాలూకు శక్తి N5 మీద కూడా ఆధారపడి ఉంది. ఈ సమీకరణంలో ఆల్ఫాను సోమర్ఫీల్డ్ సూక్ష్మ నిర్మాణ స్థిరాంకము, సోమర్ఫీల్డ్ ఫైన్ స్ట్రక్చర్ కాన్స్టెంట్ అని మనం పిలవడం జరుగుతుంది. సో మనకు దీని ద్వారా తెలిసింది ఏంటంటే ఎలక్ట్రాన్ తాలూకు శక్తి విలువ N మీద కాకుండా N5 మీద కూడా ఆధారపడి ఉంది. అందువల్ల ఉపకక్షలు అనేటువంటి కాన్సెప్ట్ని మనం తీసుకొని రావడం జరిగింది. సో N = 1 అయినప్పుడు
n5 1 ఒకే శక్తి స్థాయి సాధ్యపడుతుంది. n 2 అయితే n5 1 n5 2 అంటే 2 ఉపశక్తి స్థాయిలు సాధ్యపడుతున్నాయి. n 3 అయినప్పుడు n5 1 n5 2 n5 3 అంటే 3 ఉపశక్తి స్థాయిలు సాధ్యపడుతున్నాయని చెప్పారు. సో ఈ ఉపశక్తి స్థాయిలు అనేటువంటి కాన్సెప్ట్‌ను ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా సోమర్ఫీల్డ్ నమూనా కొంతవరకు వర్ణపట రేఖ యొక్క సూక్ష్మ నిర్మాణాన్ని వివరించగలిగింది. ఇందాక మనం చెప్పుకున్నాం హెచ్-ఆల్ఫా రేఖ అనేది n 3 స్థాయి నుండి n 2 స్థాయికి జంప్ అయినప్పుడు ఏర్పడేది అన్నాం. n 3 స్థాయి నుండి n 2 స్థాయికి జంప్ అయినప్పుడు మనకు వచ్చినటువంటి హెచ్-ఆల్ఫా రేఖ యొక్క సూక్ష్మ నిర్మాణాన్ని పరిశీలిస్తే 5 అంశాలు మనకు కనబడుతున్నాయి. దాన్నే ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్ అంటారు. మరి ఈ సూక్ష్మ నిర్మాణాన్ని మనం ఈ ఉపకక్షలు అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా వివరించవచ్చు. n 3 స్థాయి అంటే అందులో 3 సబ్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. n 2 స్థాయి అంటే 2 ఉపస్థాయిలు ఉన్నాయి. ఈ 3 ఉపస్థాయిల నుంచి 2 ఉపస్థాయిలకు అన్ని సంక్రమణలు సాధ్యపడతాయంటే అప్పుడు 6 కాంపోనెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. అంటే హెచ్-ఆల్ఫా రేఖలో 5 కాంపోనెంట్సే ఉంటే మనకిక్కడ 6 కనబడతాయి. కాబట్టి ఇది సంపూర్ణంగా మనకు సూక్ష్మ నిర్మాణం గురించి వివరించలేకపోయింది. కాబట్టి అప్పుడు సంక్రమణ నియమం అంటే అన్ని ఉపస్థాయిల నుంచి అన్ని ఉపస్థాయిలకు సంక్రమణ జరగదు. ఒక సూత్రాన్ని అనుసరించి సంక్రమణలు జరుగుతాయి. దాన్నే సంక్రమణ నియమాలు, ట్రాన్సిషన్ రూల్స్ లేదా వర్ణ నియమాలు అంటారు. ఇక్కడ సోమర్ఫీల్డ్ డెల్టా n5 విలువ +−1 అయ్యేటట్లుగా మాత్రమే ఉంటుంది తెలియజేస్తారు. డెల్టా n5 +−1 అయినప్పుడు కూడా మనకు 5 అంశాలు ఏర్పడట్లేదు. కాబట్టి సోమర్ఫీల్డ్ నమూనా కొంతవరకు ఈ ఉపస్థాయిలు అనేటువంటి కాన్సెప్ట్ సహాయంతో సూక్ష్మ నిర్మాణం గురించి తెలియజేసింది. కానీ వాట్ ఆర్ ట్రాన్సిషన్ రూల్స్, వర్ణ నియమాలు అంటే ఏంటి? వై ద డిఫరెంట్ స్పెక్ట్రల్ లైన్స్ హ్యావ్ డిఫరెంట్ ఇంటెన్సిటీస్, తీవ్రతలో ఎందుకు మార్పు వస్తుంది? హౌ ద ఎలక్ట్రాన్స్ ఆర్ అరేంజ్డ్ విత్ ఇన్ అన్ యాటమ్, ఎలక్ట్రాన్లు పరమాణువు లోపల ఏ విధంగా అమరి ఉన్నాయి? జీమన్ ఫలితం అంటే ఏంటి? స్టార్క్ ఫలితం అంటే ఏంటి? ఈ నమూనా మనకు వివరించలేకపోయింది. సో ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ఆల్ దీస్ డ్రాబ్యాక్స్, బోర్, సోమర్ఫీల్డ్, ఉలెన్బెక్, గౌడ్షమిట్, స్టెర్న్ మరియు గార్లాక్ అనేటువంటి శాస్త్రవేత్తలు కలిసి ఒక కొత్త నమూనాని ప్రతిపాదించారు. దాన్నే సదిశా పరమాణు నమూనా, వెక్టార్ యాటమ్ మోడల్ అంటాము. సో ఈ వెక్టార్ యాటమ్ మోడల్ అంటే ఏంటి? దానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు ఏంటి? అది ఏ విధంగా పరమాణు నిర్మాణాన్ని వివరించింది? ఆ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. సో ప్రస్తుతం మనం పాఠంలో ఏంటి నేర్చుకున్నామమ్మా అంటే పరమాణు నమూనాలు అంటే ఏంటి, వర్ణపట రేఖలను వివరించడానికి శాస్త్రవేత్తలు వేరువేరు సిద్ధాంతాలను ప్రవేశపెడితే వేరువేరు నమూనాలు, అందులో థామ్సన్ నమూనా అంటే ఏంటి, తర్వాత రూదర్ఫర్డ్ నమూనా గురించి నేర్చుకున్నాము.